పిల్లర్స్ గుంతలు తీసిన తర్వాత లావు కంకర వేసి మ్యాట్ వేసి పిల్లర్ బుట్ట కూర్చోబెట్టి నీట్గా 20 mm కంకర వేసి దాని తర్వాత ఈ విధంగా పెటర్స్లు ఇవ్వాలి. పెటర్స్లు ఎందుకంటే రేపొద్దున ఈ మన్నల్లా బూడిపినాక ఆ పిల్లర్ అనేది చెడిపోకూడదు అనమాట. మన్నులో తడి శాతం ఎక్కువ ఉంటుంది. ఆ తడి శాతం అనేది పిల్లర్లోకి లాగుతుందని పెటర్స్ ఇచ్చినామనుకో ఇక్కడనే ఆగిపోతుంది. ఆ పిల్లర్ చుట్టే ఆగిపోతుంది, పిల్లర్కి పోదు అనమాట. ఈ పెటర్స్ కానీ ఆగిపోతుంది అనమాట. దానికోసం పెటర్స్లు ఇవ్వాలి. సేమ్ టైం పెందు భీములు ఏదైనా లోడ్ పడినప్పుడు మోర్చాది అనమాట కింద. ఈ విధంగా వేసుకోవాలి. పెటర్స్ అనేది 4 ఇంచుకి తక్కువ ఉండకూడదు చుట్టూ ఎటు చూసినా. దాని తర్వాత బేస్ మఠం ఎంత స్టాండర్డ్గా అంటే ఇండ్లు అంత మన్నికి వచ్చాది. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకోవాలి దీన్ని బేస్ మఠం చేసేటప్పుడు. ఈ గుంతలు తీసేది రాతి కూడా పెట్టి దాని మీద పెంతు భీములు తిప్పనీకి ఈ విధంగా స్టార్ట్ చేసినాము. మొత్తానికైతే వర్క్ జరుగుతుంది, బాగా జరుగుతుంది.